హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న సాయంత్రం పొట్టడున్న వాళ్ళ డాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళారు బుక్స్ కోసం అని చెప్పాను కదా. ఆ కవర్ అయితే ఇదే అన్నమాట. 5,000 రూపాయల కవర్ అది. టూ పేర్స్ అయితే యూనిఫామ్స్ అయితే తీసుకున్నాము. 2,000 రూపీస్ వాటికి. ఇంకా 3,000 బుక్స్ కట్టించుకొని ఏమేమి ఇచ్చినారంటే ఒక స్లేట్, ఒక మన పెన్సిల్ బాక్స్, ఒకటి క్రేయాన్స్ బాక్స్, నా ఫేవరెట్ స్లేట్ పెన్సిల్ అదన్నమాట. ఇంక వీటితో పాటు ఒక 2 బాక్సెస్లో అయితే బుక్స్ అయితే ఇచ్చినారు. అన్ని లైన్స్, కలర్స్ అవే ఉన్నాయి, కానీ వాటికే 3,000 అట. ఇంకా విత్ అంటే యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ అయితే అసలు షర్ట్స్ అయితే వేసుకోడు, కానీ వేసుకుంటాడా లేదా ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తుంటే కానీ నన్ను ఎక్కిరిస్తున్నాడు. బలవంతంగా షర్ట్ వేసినందుకు ఎట్లా ఏడ్చిండంటే ఘోరంగా ఏడ్చిండు. ఇంక ఇదంతా అయిపోయినాక ఆయనను కొంచెం సముదాయించడం కోసం అయితే బయటకు తీసుకెళ్ళినాము. ఎందుకంటే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అది కొనాలి కదా అని చెప్పేసి డిమార్ట్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ ఉంది కదా, అది లంచ్ బాక్స్ 500 రూపీస్ అయితే పడింది. ఇంకా అక్కడ చిన్న మంచి స్టీల్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అది చూసి నాకు అది కావాలన్నాడు. ఇంకా బాక్స్ మన లంచ్ దాంట్లోనే పెట్టడం కోసం అని ఒక కొత్త స్పూన్స్ అదైతే తీసుకున్నాను, కొత్త షూ తీసుకున్నాను. వీటితో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఈయన స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ షాపింగ్లు అయితే ఘోరంగా అవుతున్నాయి. కాస్ట్ కూడా మామూలుగా ఉండట్లేదు. వీటన్నిటి కలిపి 2,500 అయితే అయినాయి. ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి దీంట్లో 3 బాక్సులు ఉంటాయి, ఒక వాటర్ బాటిల్ విత్ బ్యాగు, ఇవన్నిటి కలిపి 500 వేసిండు. ఏం చేస్తాను, తప్పదు కదా, తీసుకోవాల్సిందే. ఇంకా పొట్టోడు స్కూల్ షాపింగ్ అయితే ఇది ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన వీడియో కూడా ఒక చిన్న షార్ట్ అయితే తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.